St. George International School CBSE with IIT NEET Foundation AC Campus Pre-KG to Class 12 అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్ సివిల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. సో ఇక్కడ డయాలసిస్ విభాగం దగ్గర ఉన్నాం మనం. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, వివిధ పొగ త్రాగడం, వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సో సకాలంలో ఈ వ్యాధిని గుర్తిస్తే స్టోన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ నెఫ్రాలజిస్టులు అందించే చికిత్సతోనే అది ఆల్మోస్ట్ బాగుపడవచ్చు. ఒకవేళ లేదు, గుర్తించకుండా చాలా వరకు అలాగే పెట్టుకొని ఉంటే లాస్ట్కి అది డయాలసిస్ వరకు వెళ్తుంది. సో అందరికీ తెలుసు, డయాలసిస్ అంటే ఎప్పుడు బ్లడ్ మారుస్తూ ఉండాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సామాన్యులు ఈ ఖర్చును అస్సలు భరించలేరు. చాలా ఆర్థిక స్తోమత బాగుంటే తప్ప డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ముందుకు రారు. బట్ మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్కి ఒక ప్రత్యేక యూనిట్ ఉంది. ఇక్కడ దాదాపు 10 యూనిట్లతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 2 యూనిట్లు పాజిటివ్ కేసులు ఉన్న వాళ్ళకి, మిగిలిన 8 యూనిట్లు నాన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి చూడడం కూడా జరుగుతుంది. ఇక్కడ డయాలసిస్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతం మనం డయాలసిస్ విభాగంలో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. డాక్టర్ని అడిగి మరి ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి పేషెంట్స్కి, ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. సో ఇక్కడ చూస్తున్నాం మనం, డయాలసిస్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మిషన్స్ ఉన్నాయి. సో ఒక చూస్తున్నారు బ్లడ్ ఎలా వెళ్తుంది ఏంటని. ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి పరికరాలన్నీ? మేడం ఇది మొత్తం డయాలసిస్ కి పరికరం వాడే షెట్లు అన్ని. సో ఇది డయాలైజర్ మేడం. ఇది డయాలైజర్ అనేది పేషెంట్లకి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ కిడ్నీ మేడం. సో దీని ద్వారా అనేది ఆర్టిఫిషియల్ కిడ్నీ. సో దీని ద్వారానే బ్లడ్ ఫిల్టరేషన్ అవుతుంది మేడం. సో దీనికి వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా. సో దానికి మేము రెండు కెమికల్ వాడతాం. యాసిడ్ బైకార్బ్ అని అంటాము. సో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది మేడం. సో దాని ద్వారా బ్లడ్ ఫిల్టరేషన్ అవుతుంది మేడం. సో వాళ్ళకు సడన్గా డయాలసిస్లో బీపీ కానీ, షుగర్ కానీ డౌన్ అవుతుంటే ఇది ఇన్బ్యాలెన్స్ కాకుండా చేస్తుంది. సో ఒకటి ఆర్టరీ, ఒకటి వెన్ అని ఉంటుంది మేడం. సో ఆర్టరీ నుంచి బ్లడ్ ఇన్కమింగ్ ఉంటుంది, వెన్ నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ రిటర్న్ పోతుంది మేడం. సో డయాలసిస్ అనేది 4 hours ప్రాసెస్ మేడం. సో 4 hours వాళ్ళకు ఒక డ్రై వెయిట్ అనేది మెయింటైన్ ఉంటుంది. వాళ్ళు వాటర్ పెట్టుకుంటారు. సో ఆ వాటర్ ద్వారా వాళ్ళకు క్లియరెన్స్ టైం ఉంటుంది మేడం. సో డయాలసిస్ ఒకసారి చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ వీక్లీ థ్రైస్ వస్తారు కదా. సో డే బై డే వస్తారు మేడం. సో డే బై డే వస్తే ఒక్కసారి ఇప్పుడు వాళ్ళకు డయాలసిస్ అయితే వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎన్ని డేస్కి ఒకసారి రావాలి సార్ వీళ్ళ పేషెంట్స్? యాక్చువల్లీ వీక్లీ థ్రైస్ మేడం. వీళ్ళకు వాళ్ళ కిడ్నీ స్టేజ్ని బట్టి చెప్తారు మేడం. సో వాళ్ళు వీక్లీ థ్రైస్ వస్తారు లేదా ట్వైస్ వస్తారు మేడం, వాళ్ళ హెల్త్ బట్టి. మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. వారానికి 3 సార్లు రావడమే మంచిది పేషెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ నవీన గారు ఉన్నారు. సో మేడం అడిగి ఇంకొన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకోవడం. మేడం చెప్పండి, ఈ డయాలసిస్ వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. పబ్లిక్ ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు వేసవి కాలం దృష్ట్యా డయాలసిస్ పేషెంట్స్కి, జనరల్ పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఈ సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ డయాలసిస్ పేషెంట్లకు కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో తగిన మోతాదులో వాటర్ తీసుకోవడం కానీ, సరైన ఆహారం కానీ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఎండకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఒక్కసారి క్రియాటినిన్ లెవెల్ జనరల్ పాపులేషన్కి 2 above వెళ్తూ ఉంటే, సమ్మర్ డిహైడ్రేషన్తో ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పోజర్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా, ఏమైనా ఇబ్బంది అయినా కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ సమ్మర్ వాళ్ళ హెల్త్ కాపాడుకోవాలి పేషెంట్స్, మామూలు డయాలసిస్ పేషెంట్స్ కానీ, నార్మల్ పేషెంట్స్ కానీ. ఇప్పుడున్న హీట్ మనకి ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్స్. సో దానివల్ల ప్రతి ఇయర్ అనేది ఒకసారి ఒక సంవత్సరంలో కిడ్నీస్ ఒకసారి ఎఫెక్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా డయాలసిస్ పేషెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. వీలైనంతగా
ఎండకి ఎక్స్పోజ్ కాకుండా మ్యాక్సిమం ఏమన్నా వర్క్ ఉన్నా కూడా 11 లోపు చేసుకోవడం కానీ ఆఫ్టర్ 5 చేసుకోవడం చేయాలి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం డయాలసిస్ విభాగంలో ఉన్నాము. సో ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో డయాలసిస్ ఇన్ఛార్జ్ అజయ్ గారు ఉన్నారు. సో అజయ్ గారిని అడిగి మరి క్లియర్ గా ఏంటి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ పేషెంట్స్? మేడం మనం యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 10 బెడ్స్తోని డయాలసిస్ రన్ అవుతుంది. ఓకే సార్. ఇందులో 8 బెడ్లు ఏమో నెగిటివ్ పేషెంట్లు ఉన్నాయి, 2 ఏమో పాజిటివ్ ఉన్నాయి. ఆ పాజిటివ్లో ఒకటి ఎస్సీబీ, ఒకటి హెచ్బిఎస్ఏజీ. ఇక్కడ స్పెషలైజేషన్ ఏమంటే కరీంనగర్లో ఏ హాస్పిటల్లో ప్రైవేట్లో కూడా ఎక్కడ హెచ్బిఎస్ఏజీ లేదు, ఓన్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. చాలామంది పేషెంట్లకి ఇక్కడ హెచ్బిఎస్ఏజీ మిషన్ ఉందని తెలియదు కాబట్టి ఈ సుమన్ టీవీ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఎంతమంది పేషెంట్స్ వస్తుంటారు సార్ ఇక్కడ డయాలసిస్ కోసం? మనకి 35 నుండి 40 ఉంటుంది మేడం డైలీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది పేషెంట్స్? ప్రజెంట్ బెడ్స్ పైన 10 మెంబర్స్ ఉన్నారు మేడం. షిఫ్ట్కి 10 మెంబర్స్ ఉంటారు. మనకు 3 to 4 షిఫ్ట్స్ రన్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా బయట పబ్లిక్లో చూస్తుంటాం డయాలసిస్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. బయట చాలా ఆర్థిక స్తోమత ఉంటే తప్ప డయాలసిస్ చేయించుకోలేరు. చాలామంది, కొంతమంది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా సరే ఏముందిలే అని చెప్పేసి అలాగే ఉండిపోతున్నారు సార్ పేషెంట్స్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం యాక్చువల్లీ బయట ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 3000, 3500 అట్లా పర్ డయాలసిస్కి కాస్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ యూజ్ కాన్సెప్ట్తోని కంప్లీట్గా ఆరోగ్యశ్రీలో మొత్తం ఫ్రీగా అయిపోతుంది. చాలామంది పేషెంట్కి ఆ విషయం తెలియదు. తెలిసిన వాళ్ళు ఇక్కడ దాన్ని వినియోగించుకుంటున్నారు. తెలియని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వృధా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మొత్తం వర్తిస్తుందా సార్? ఎస్ మేడం, మొత్తం ఇక డయాలసిస్కి అయితే కంప్లీట్గా ఆరోగ్యశ్రీ ఫ్రీ ఇక్కడ. ఇంకొకటి విన్నాను నేను, డయాలసిస్ లో యూజ్ చేసే ఏదో డయాఫ్రారా, అదేదో డైలైజర్ అనే పరికరం బయట నార్మల్ గా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే అది 3-4 టైమ్స్ యూజ్ చేస్తారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో సింగిల్ టైం యూజ్ చేస్తారు. అసలు ఏంటి సార్ అది? అదే మేడం, ఇక్కడ DCTC డయాలసిస్ సెంటర్లో ఏంటంటే సింగిల్ యూజ్ కాన్సెప్ట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు చాలా సెంటర్స్ ఉన్నాయి మన తెలంగాణలో. ఇక్కడ మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ డైలైజర్ని ఒక్క పేషెంట్కి ఒక్కసారి మాత్రమే వాడతాం. ఈవెన్ డైలైజర్ అనే కాదు, ఆ పేషెంట్కి మనం వాడే ఇంజెక్షన్తో సహా ఏదైతుందో అది ప్రతిదీ ఒకే టైం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిందంటే ఆ పేషెంట్ కొత్తది పడతాం. అట్లా పేషెంట్ కంటామినేటెడ్ కాకుండా, నెగిటివ్ నుండి పాజిటివ్ కాకుండా, అది సేఫ్టీ అన్నట్టు సింగిల్ యూజ్ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. బయట అయితే అట్లా ఉండదు. ఒక డైలైజర్ని 3 to 4 టైమ్స్ అట్లా యూజ్ చేస్తారు. మన దగ్గర పేషెంట్స్కి బెనిఫిట్ అదే మేడం. ఇంకోటి ఏంటంటే డయాలసిస్ పేషెంట్లు అందరికీ బస్ పాస్ కూడా ఫ్రీగా ఉంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఫ్రీ మొత్తం? అవును మేడం, ఇక్కడ బస్ పాస్ కూడా ఫ్రీ ఇస్తుంది ఆరోగ్యశ్రీ నుండి. అది కూడా చాలా మంది పేషెంట్లకి ఉపయోగపడుతుంది. ఎలా ప్రొవైడ్ చేస్తారండి? ఆరోగ్యశ్రీ నుండి ఉంటుంది మేడం. మనం వీళ్ళు డయాలసిస్ పేషెంట్ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ నుండి మనం ప్రింట్అవుట్ తీసి ఇచ్చేసినామంటే దాన్ని బట్టి CKD పేషెంట్ కాబట్టి వీళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఉంటుంది. డైలైజర్ ఏంటి సార్ అది? మేడం డైలైజర్ అంటే ఇది మనం సింగిల్ యూజ్ ప్రతి పేషెంట్కి 1 టైం యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డయాలసిస్కి వచ్చినప్పుడు కొత్త యూజ్ చేయడం అన్నది. దీని కాస్ట్ కూడా బయట ఎక్కువ ఉంటుంది, మన దగ్గర అయితే కంప్లీట్గా ఫ్రీ. చూస్తున్నారు కదా మీరు, బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఈ డైలైజర్ అనేది డయాలసిస్ పేషెంట్లకి యూజ్ చేసే పరికరం ఇది ఒకటి. ఇది బయట 3-4 టైమ్స్ యూజ్ చేస్తారు. బట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సింగిల్ టైం డయాలసిస్ పేషెంట్స్కి ఇది ఓన్లీ సింగిల్ టైం, వాళ్ళకి ఒకసారి యూజ్ చేస్తే అంతే పడేయడమే ఇది. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెవరైనా పేషెంట్స్ కానివ్వండి డయాలసిస్ గురించి తెలియకపోయినా బయట ఇబ్బందులు పడుతున్నా, సో డెఫినెట్లీగా వాళ్ళు మా సుమంత్ టీవీ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఇలాంటి ఈ డయాలసిస్కి సంబంధించిన ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీగా వాళ్ళు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో విజిట్ అవ్వచ్చు. డయాలసిస్ సెంటర్లో తప్పకుండా ఈ సేవల్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.